నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్లో ఆపరేషన్ హైడ్రా హై టెన్షన్ పుట్టిస్తోంది. అక్రమ నిర్మాణాలపై తడాఖా చూపుతోంది. కొన్ని గంటల్లోనే ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసింది హైడ్రా. సిటీలో కబ్జాకోరుల కథ కంచికి చేరుతుందా? చెరువుల్ని మింగినోళ్ల లెక్క తేలుస్తుందా? హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఆపరేషన్ బుల్డోజర్ దుమారం రేపుతోంది. బాచుపల్లిలో మొదలైన హైడ్రా కూల్చివేతలు గండిపేట చెరువు మీదుగా టాప్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ దాకా వచ్చాయి. 4-5 గంటల్లోనే ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది. కోర్టు ఆర్డర్ అందేలోగానే ఆపరేషన్ కంప్లీట్ చేసింది హైడ్రా. ఇంతకీ ఎన్ కన్వెన్షన్ వివాదం ఏంటి? నాగార్జున మాటల్లో నిజమెంత? హైడ్రా రంగనాథ్ వెర్షన్ ఏంటి? హైదరాబాద్ లో ఆపరేషన్ హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా. ఎన్ కన్వెన్షన్ పై అసలు వివాదమేంటి? నాగార్జున కబ్జా చేసిందెంత? ఇప్పుడు మిగిలిందెంత? నగరంలో ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయి? చెరువుల్ని మింగేసినోళ్ళని మడతెడుతారా? హైడ్రా ఫ్యూచర్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. చెరువుల్ని చెరబెట్టినోళ్ల అంతు చూస్తోంది. హైదరాబాద్ లో భూ కబ్జాలపై హారర్ పుట్టిస్తోంది. ఆపరేషన్ బుల్డోజర్ తో భవనాల్ని పెకిలిస్తోంది. చెరువు భూముల్లో కబ్జా చేశారని తెలిస్తే చాలు కన్నెర్ర చేస్తోంది. కోర్టు ఆర్డర్ వచ్చేలోపు పని పూర్తి చేస్తోంది. గండిపేటలో మొదలైన కూల్చివేతల పర్వం ఎన్ కన్వెన్షన్ దాకా వచ్చింది. ఇక ముందు ఎటువైపు వెళ్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం కొత్తగా ఏర్పాటైన హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా ఉక్కుపాదం మోపింది. గంటల వ్యవధిలోనే ఎన్ కన్వెన్షన్ నేలమట్టమయ్యింది. శనివారం ఉదయం 5:30 గంటలకు ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న హైడ్రా టీం వేగంగా పని ప్రారంభించింది. నోటీసులు అందించిన వెంటనే హిటాచీలు, ఇతర మిషన్లతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు మొదలుపెట్టింది. కూల్చివేత పనులు 11 గంటల వరకు నాన్ స్టాప్ గా కొనసాగాయి. మొత్తం 6 భారీ మిషన్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. మధ్యాహ్నం 12:10 వరకు పూర్తిగా కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య ఈ ఆపరేషన్ బుల్డోజర్ సాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మెటల్ చార్మినార్ వైపు ఉన్న కబ్జాలను కూడా తొలగించారు. 12:30 గంటల్లోపు ఎన్ కన్వెన్షన్ తొలగింపు ప్రక్రియ పూర్తవగా మధ్యాహ్నం హీరో నాగార్జున రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. అప్పటికే కూల్చివేతలు పూర్తవడం హైలైట్. నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్పై స్టే వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనే ఫిర్యాదులతో హైడ్రా చర్యలకు దిగింది. 3.5 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ కట్టినట్టు చెబుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతల పనులు కొనసాగాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున తాము ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టలేదన్నారు. అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇంతకు అసలు ఎన్ కన్వెన్షన్ వివాదమేంటి? తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాలను నటుడు అక్కినేని నాగార్జున ఆక్రమించారు. 2 ఎకరాలు బఫర్ జోన్లోనూ మరో 1.12 ఎకరాలు చెరువు శిఖం కిందికి వస్తుంది. ఈ చెరువును ఆక్రమించకుండా 2 ఎకరాలు బఫర్ జోన్ గా పెట్టారు. కానీ నాగార్జున ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు. దీనిపై అప్పట్లోనే సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. 3.5 ఎకరాల ఆక్రమిత భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని అధికారులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వ్యవహరించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో భూ కబ్జాలు, ఆక్రమణలపై దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమాలపై కొరడా జులిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ నేలమట్టమయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాన్ని హైడ్రా కూల్చివేసింది. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టిన కన్వెన్షన్ పై కొరడా జులిపించింది. టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను కట్టారని వివరించింది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఎన్ కన్వెన్షన్ కట్టామని నాగార్జున అంటుంటే నాగార్జున వ్యాఖ్యలు అబద్దమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. దీంతో నాగార్జున హైడ్రామా ఆడుతున్నారని స్పష్టమయ్యింది. టాలీవుడ్ స్టార్ నాగార్జునకు చెందిన వ్యవహారం కావడంతో అందరి చూపు ఇటువైపు మళ్లింది. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అందుకే దానిని కూల్చేశామని హైడ్రా స్పష్టం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం బాధాకరమంటూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.
తామేమీ చట్టాన్ని ఉల్లంఘించలేదన్నారు. తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు వాస్తవాలు తెలియజెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్ కన్వెన్షన్ భూమి పట్టా భూమేనన్నారు నాగార్జున. ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించి కట్టలేదన్నారు. ప్రైవేటు స్థలంలోనే ఎన్ కన్వెన్షన్ ను నిర్మించామన్నారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసులపై కూడా కోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఎన్ కన్వెన్షన్ ను పూర్తి తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కూల్చేశారని ఆరోపించారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ట్వీట్లో ప్రస్తావించారు. కోర్టులో కేసు ఉన్నందున నాగార్జున ఒకవేళ కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎన్ కన్వెన్షన్ ను తానే కూల్చివేయించి ఉండేవాడినన్నారు. నాగార్జున వ్యాఖ్యలను ఖండించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకే కూల్చేశామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అనుమతుల కోసం యాజమాన్యం ప్రయత్నించిందని, అయితే అధికారులు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదన్నారు రంగనాథ్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని స్పష్టం చేశారు. హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందన్న నాగార్జున వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందుకే కూల్చామని తేల్చి చెప్పారు. కట్టడాలను క్రమబద్దీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎన్ కన్వెన్షన్ చేసిన రిక్వెస్ట్ ని గతంలోని అధికారులు తిరస్కరించారని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ పై ఇప్పటికే లోకాయుక్తతో పాటు హైకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు కూడా లేవని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ, శిల్పారామం ప్రాంతంలోని సైబర్ టవర్స్ సిటీలోని ల్యాండ్ మార్క్లలో అదొకటి. ఆ సైబర్ టవర్స్ ఎదురుగానే ఉంటుంది ఎన్ కన్వెన్షన్. హైటెక్ సిటీ జంక్షన్ లో 100 కోట్ల విలువైన 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది నాగార్జున ఎన్ కన్వెన్షన్. కోటీశ్వరులకు సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ అక్కడే జరుగుతుంటాయి. భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ 10 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు. ఇందులో 1 ఎకరా 12 సెంట్లు ఫుల్ ట్యాంక్ లెవెల్, మరో 2 ఎకరాలు బఫర్ జోన్ చెరువు భూమి. తమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు. ఇందులో నాగార్జున ఆక్రమించింది 3.5 ఎకరాలు. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలని హైడ్రా కూలగొట్టింది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగినప్పటి నుంచి వివాదం నడుస్తోంది. ఎన్ కన్వెన్షన్ తమ్మిడికుంట చెరువు FTL కు 25 మీటర్లలోనే కట్టారు. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. తమ్మిడికుంట చెరువు ఆక్రమణలో 2 పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టింది ఎన్ కన్వెన్షన్. ఇప్పుడు వాటిని పూర్తిగా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ పరిధిలో మిగిలింది కేవలం 6.5 ఎకరాలు మాత్రమే. తమ్మిడికుంట చెరువు ఆక్రమణలకు గురైందని ఎప్పుడో చెప్పింది ఎన్టీవీ. చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేసింది. చెరువు ఆక్రమణతో పర్యావరణం దెబ్బతినడంతో పాటు అనేక చెరువుల లింకులు తెగిపోయాయని, దాంతో వర్షం వస్తే వరద స్థాయిలో ఇళ్లల్లోకి నీరు చేరుతుందని కథనాలు ఇచ్చింది. ఇలా కథనాలు, ఫిర్యాదులతో చివరికి ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారు. దీని వ్యవస్థాపక పార్ట్నర్ హీరో నాగార్జున. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్ ను నిర్మించారు. పిల్లర్లు లేకుండా హై సీలింగ్ లో బిల్డింగ్ నిర్మించడం ప్రత్యేకత. 2 నుంచి 3,000 మంది కూర్చునేలా మెయిన్ హాల్, 300 నుంచి 450 సీట్లతో డైమండ్ హాల్, 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనియన్ హాల్. 2015 ఆగస్టు 20 నుంచి కార్యకలాపాలు, సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్ నిర్వహణ జరుగుతోంది. హైదరాబాద్ మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కంప్లైంట్స్ వచ్చాయి. ఆ ఫిర్యాదుల్లో తమ్మిడికుంట చెరువులోని 3.30 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని, ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో డాక్యుమెంట్స్ పరిశీలించి ఆక్రమించిన స్థలాల్లో కట్టిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చివేశారు. గత ప్రభుత్వం హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రతిపాదనలకే పరిమితమైంది. మంత్రి కోమటిరెడ్డి లేఖతో ఈ అక్రమ నిర్మాణం మరోసారి తెరపైకొచ్చింది. అసలే దూకుడు మీదున్న హైడ్రా హై స్పీడ్తో ఆపరేషన్ బుల్డోజర్ని చేపట్టి కబ్జాదారుల్లో గుబులు రేపుతోంది. FTL బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ని నిర్మించారా? తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం ఎంత? ఇందులో ఎన్ కన్వెన్షన్ ఆక్రమించిందెంత? ఇప్పుడు కూల్చేయగా నాగార్జునకు మిగిలిందెంత? ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి ఏ సంవత్సరం అనుమతి ఇచ్చారు? బఫర్ జోన్ను, FTL ను ఎలా ఆక్రమించారు? ఒరిజినల్ గా తమ్మిడికుంట చెరువు ఎంతుండేది? దాన్ని ఎలా చెరబట్టారు? పర్యావరణవేత్తలు, అధికారులు నోటీసులు పంపినా వాటిని నాగార్జున ఎలా తుంగలో తొక్కారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్ చర్చ నడుస్తోంది.
ఎన్ కన్వెన్షన్ ఇద్దరి పేరు మీద ఉంది. ఒకరు టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున, రెండో వ్యక్తి నల్లా ప్రీతం రెడ్డి. వీరిద్దరు ఫౌండర్లు కాగా నాగార్జున అక్కినేని పార్ట్నర్ గా, నల్లా ప్రీతం రెడ్డి మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్నారు. తమ్మిడికుంట హైటెక్ సిటీ శిల్పారామం ముందున్న విశాలమైన చెరువు 29 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు కాలక్రమంలో 10 ఎకరాలకు కుచించుకుపోయింది. ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని నాగార్జున 2010లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ను దాటి బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారు. ఎవరిని చెప్పినా, అధికారులు నోటీసులు ఇచ్చినా తన పలుకుబడితో వాటన్నిటినీ బైపాస్ చేసుకుంటూ వచ్చారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో 10 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఎన్ కన్వెన్షన్ పై 2012లోనే అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అయ్యప్ప సొసైటీ నిర్మించారు అని ఆరోపణలపై అక్కడ కొన్ని కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయించింది. అదే సమయంలో చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారని మరోసారి ఫిర్యాదులు అందాయి. అదే ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో హెచ్ఎండిఏ నీటిపారుదల విభాగం, రెవెన్యూ అధికారులు తమ్మిడికుంట చెరువు పరిసరాల్లో సర్వే చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు చెందిన కొన్ని నిర్మాణాలు వస్తాయని అధికారులు గుర్తించారు. 2014లో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అందుకు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ సమయంలో కోర్టును ఆశ్రయించారు నాగార్జున. కోర్టులో 9 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అక్రమ నిర్మాణాలని ప్రభుత్వం నిరూపిస్తే ఆ మేరకు సరిచేసుకుంటారని నాగార్జున తెలియజేశారు. తర్వాత ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టు స్టే విధించిందని చెప్పారు. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే కానీ స్టే మాత్రం లేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం కొద్ది కాలానికే పక్కన పెట్టేసింది. అక్కినేని నాగార్జున మరోసారి కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారని తెలిసింది. అంతేకాకుండా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో కూడా పర్సనల్ గా నాగార్జున సంప్రదింపులు జరిపి కాంప్రమైజ్ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ ఆక్రమణపై ఎడతెగని పోరాటం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత చేపట్టకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కొలతలు పెట్టారు, కబ్జాలను నిర్ధారించారు, కానీ తొలగించలేదు. ఎందుకనంటే వారికి మరి మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్లకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో, సంబంధాలు ఏందో నాకైతే తెలియదు. కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు, అదేంటి మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను ఆక్రమించుకున్నాను, అనుమతులు లేకుండా కట్టినాను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ల పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. అలా విషయం కాలదోషం పట్టిపోయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాడు ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై పోరాడిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. హైదరాబాద్ లో భూ అక్రమాలు, ఆక్రమణదారుల తాట తీసేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. ఈ హైడ్రా అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. అందులో ఒకటి ఎన్ కన్వెన్షన్. ఆక్రమణకు గురైన చెరువులను కాపాడేందుకు హైడ్రా అనే ఏజెన్సీని ఏర్పాటు చేయడంతో తమ్మిడికుంట చెరువు దగ్గర నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ తెరపైకి వచ్చింది. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ, రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు ఈ నెల 21న లేఖ రాశారు. తమ్మిడికుంట తూర్పు వైపున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. చెరువు ఉన్న ఒకవైపు రిటైనింగ్ వాల్ నిర్మించారు. మట్టి వేసి చెరువును పూడ్చివేసి నిర్మాణాలు చేశారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ మ్యాప్ ను లేఖకు జతచేసి హైడ్రా కమిషనర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా శనివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ కార్యాలయం మినహా మిగతా అన్ని నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతలతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్ ను మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్. అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు. దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ లేదు. వాటిని ఖాళీగా వదిలేయాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా
బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లు లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. ఆ బఫర్ జోన్ కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమైనా సరే కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవచ్చు. కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు. ఇది ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల మధ్య తేడా. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఈ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కింద ఉన్నవే. మరోవైపు ఎన్ కన్వెన్షన్ నేలమట్టమయ్యింది. కానీ అందులో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, వివిధ కార్యక్రమాలు బుక్ చేసుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 3-4 నెలల ముందే పెళ్లిళ్లు, రిసెప్షన్ల కోసం ఇప్పటికే ప్రముఖులు అడ్వాన్సులు చెల్లించారు. ఆ డేట్లతో ఇన్విటేషన్ కార్డులు కూడా ముద్రించారు. ఇప్పటికే అతిథులకు సైతం ఇచ్చారు. దీంతో ఈ ఫంక్షన్ల పరిస్థితి ఏంటనేది గందరగోళంగా మారింది. అడ్వాన్సులు చెల్లించిన వారికి ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. ఇప్పటికిప్పుడు మరో చోట నిర్వహించాలి అన్న ఇబ్బందేనని భావిస్తున్నారు. భారీ మొత్తంలో అడ్వాన్సులు చెల్లించామని చెబుతున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో అంతా అటెన్షన్ అయ్యారు. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏమిటనే దానిపై చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాకు చెందిన అనురాగ్ యూనివర్సిటీపై పోలీస్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. చెరువుల్ని చెరబట్టిన ఎవరిని వదలబోమని సర్కార్ అంటోంది. దీంతో తొలుత హైడ్రా బుల్డోజన్ అనురాగ్ వర్సిటీ వైపు వెళుతుందా లేదా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కు వెళుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. హైడ్రా కూల్చివేతలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయంగా సెగలు రేపుతోంది. అక్రమ కట్టడాల కూల్చివేతపై మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్ హౌస్ కూల్చడానికి రేవంత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు బీజేపీ నేతలు. అయితే చెరువును కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూలుస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. చెరువుల పరిరక్షణకు అందరూ కలిసి రావాలన్నారు మంత్రి పొన్నం. నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. అక్రమ కట్టడాల విషయంలో సమగ్ర చర్చ జరగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పాలసీలు మారకూడదన్నారు. ఇల్లీగల్ నిర్మాణాలకు అన్ని అనుమతులు ఇచ్చి ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని తిరగదోడతామనడం సరికాదన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఇష్టారాజ్యంగా చెరువులను, కుంటలను స్వయంగా ప్రోత్సహించి ఆక్రమించే విధంగా చర్యలు తీసుకున్నారు. అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీ నిర్మాణం జరిగింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్ని ఇళ్లకు కూడా కరెంటు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ప్రభుత్వమైన పరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరగకూడదు. ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మేము అన్ని కొలగొడతామని చెప్పకూడదు. కాబట్టి దీనిపైన ఒక పాలసీ విధానం లేదు. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ను ఎప్పుడు కూలగొడతారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మీరాలం ట్యాంక్ కబ్జాల సంగతేంటని ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో ఉన్న వాటి సంగతేంటన్నారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు దొంగలేనని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలన్నీ? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలు ఉండ్రి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు కొలు ఉండ్రి, వివేక్ గారు ఇల్లు కొలు ఉండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాండ్రి కూలగొట్టుర్రి అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టుర్రి రాండ్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు?
హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటులకు, గుత్తలకు, వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరూ దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో అంతా అటెన్షన్ అయ్యారు. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏమిటి అని దానిపై చర్చ మొదలయ్యింది. ఇదే తరుణంలో అనురాగ్ యూనివర్సిటీపై పోలీస్ కేసు నమోదు కావడంతో అందరి దృష్టి పల్లా రాజేశ్వరరెడ్డి వైపు మళ్లింది. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురంలో చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఇరిగేషన్ అధికారి పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు ఆ సంస్థ చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో తర్వాత అనురాగ్ యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నారు అనే చర్చ మొదలయ్యింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వర్సిటీ విషయంలో అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించాలని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని కోర్టు సూచించింది. అన్ని అనుమతులు తీసుకుని యూనివర్సిటీ నిర్మించామని పల్లా లాయర్ వాదనలు వినిపించారు. నాదం చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని వాదించారు ప్రభుత్వ లాయర్. ఇదే తరుణంలో జన్వాడ ఫామ్ హౌస్ వివాదం తెరపైకి వచ్చింది. చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ ను కూల్చివేయబోతున్నారు అని ప్రచారం ఊపందుకుంది. దీనిని కూల్చివేయవద్దని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకుడు ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు మార్గం సుగమమయ్యింది. ఈ రెండిటిలో దేనిపై హైడ్రా యాక్షన్ ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎవరిని వదలబోమని, హైదరాబాద్లోని నీటి వనరుల్ని పరిరక్షించడమే హైడ్రా ధ్యేయమని చెప్పారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే భేదం లేదని స్పష్టం చేశారు. కూల్చివేతలను ఆపే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. 2014 ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి, 2014 నుంచి గత 10 ఏళ్లలో ఎన్ని ఆక్రమణకు గురయ్యాయనే విషయంపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సాయంతో మ్యాప్ తీయిస్తున్నామని, వాటిని ప్రజల ముందు పెడతామని ఆయన చెప్పారు. దీంతో హైడ్రా ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి హైదరాబాద్లో చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టింది. ఒక్కొక్కటిగా చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగ్లను నేలమట్టం చేసుకుంటూ వస్తోంది. హైడ్రా కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఛాన్స్ ఉంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆపరేషన్ బుల్డోజర్ సాగే అవకాశాలున్నాయి. త్వరలో అనురాగ్ పై కొరడా ఝులిపిస్తారా, జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తారా అనే దానిపై రసవత్తర చర్చ నడుస్తోంది. మిగతా చెరువుల కబ్జాపై కూడా నజర్ పెట్టాలని హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. తమ ప్రాంతంలోని చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయని నగర వ్యాప్తంగా జనం కంప్లైంట్స్ చేస్తున్నారు. వీటి విషయంలోనూ హైడ్రా యాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందనే ఉత్కంఠ రేపుతోంది. గండిపేటలో మొదలై ఎన్ కన్వెన్షన్ దాకా వచ్చిన హైడ్రా బుల్డోజర్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.